హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. ఈ రోజు అయితే పాతకాలం వంట స్పెషల్ అయితే తెలగపిండి. మరి ఈ తెలగపిండి ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మట మనకి నువ్వులు ఆడించుకుంటాం కదా, నువ్వులు నుంచి నూనె సెపరేట్ అయిపోయిన తర్వాత దాని పిండి మట ఇలా ఉంటదండి. మనకి కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్ గా ఉంటది. కానీ మనం గానుగా ఆడించుకుంటాం కదా ఆయిల్ కదా, అక్కడ మట్టికి ఫ్రెష్ గా ఈ తెలగపిండి దొరుకుతుంది. ఇదైతే నువ్వులను నూనె కింద మనం ఆడించుకున్నప్పుడు పిండి వస్తుంది కదా, దాన్నే తెలగపిండి అంటారు. ఇది ఆడవాళ్ళకి అండ్ పిల్లలకి కూడా చాలా మంచిదండి. దీన్ని వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. బాలింతలకైతే ప్రత్యేకంగా వారానికి 1 లేదా 2 సార్లు కంపల్సరీ ఈ కర్రీ అయితే వండి పెడతారు. యాక్చువల్ గా ఇది బాలింతలకి పెడతారని చెప్పాను కదా, ఇది మెయిన్ గా తినడం వల్ల బాడీలో వేడి అనేది పెరుగుతుందన్నమాట. ఆ విధంగా మిల్క్ ప్రొడ్యూస్ అనేది పెరిగి పిల్లలకి పాలు అనేవి సరిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. తెలగపిండిని మెచ్యూర్ అయిన తర్వాత అమ్మాయిలకి ఖచ్చితంగా వారానికి ఒకసారి లేదంటే 15 days కు ఒకసారి అయితే ఖచ్చితంగా పెడతారు. దీని వల్ల వెన్ను నొప్పి అండ్ ఐరన్ లోపం ఇలాంటి ఏమీ లేకుండా ఉంటదన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళకు కూడా మంచిగా అయితే ఇది వారానికి 1 లేదా 2 సార్లు అయితే మా సైడ్ అయితే గోదావరి సైడ్ ఖచ్చితంగా పెడతారండి. నెక్స్ట్ ఈ తెలగపిండి తోటి చాలా రకరకాల వంటలు అయితే వండుకోవచ్చు. యాక్చువల్ గా దీన్ని అయితే మనము బీరకాయ, ఆనపకాయ, పొట్లకాయ ఇలాగా రకరకాల వెజిటేబుల్స్ మిక్సింగ్ చేసుకుని వండుకోవచ్చు. అదే విధంగా నాన్ వెజ్ రొయ్యలు, ఎండు రొయ్యలుతో కూడా మనం ఈ తెలగపిండి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను నార్మల్ గా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను, చూడండి. ఈ రోజు అయితే నేను ఈ తెలగపిండి కర్రీని మట్టి పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మాత్రమే కాకుండా త్వరలో రిమైనింగ్ రెసిపీస్ ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా, చిన్నదైతే సరిపోతుందండి. దీనికి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నార్మల్ ఆయిల్ కన్నా నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. నేను వేరుశనగ నూనె ఇంట్లో అవైలబుల్ గా ఉంది, సో అందుకని చెప్పి అది అయితే యాడ్ చేసేస్తున్నా. మరి ఎక్కువగా అవసరం లేదు, లైట్ గా వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్ గా మగ్గడం వరకే నేను యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ముక్కలు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి మరి హెవీగా అయితే ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సరిపడు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం. ఇప్పుడైతే మనకి ఈ గిన్నెతోటి నేను తీసుకుంటున్నానండి. సో 1 కప్పు తెలగపిండికి నేను 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ 2 కప్పుల తెలగపిండి తీసుకుంటున్నాను కదా, సో అందుకని చెప్పి 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ తెలగపిండి అయితే మనకి బయట అయితే నిల్వ ఉండదండి, సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. అందుకోసం ఇలాంటి కంటైనర్ లో వేసేసుకుని నేనైతే 1 కేజీ తెలగపిండి వరకు తెచ్చుకున్నాను. ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు కూడాను ఇలా గడ్డలుగా ఉంది కదండి, గడ్డలుగా ఉన్నా కూడా అది కుక్ అయిపోద్ది, మిక్సీ ఏం పట్టని అవసరం లేదు. వాటర్ అనేది ఒక పొంగు వచ్చింది కదా, ఒక పొంగు వస్తే సరిపోతుంది. చిన్న బెల్లం ముక్క, ఇది ఆప్షనల్ అండి, ఇది ఆప్షనల్ అన్నమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తాను ఈ కర్రీలో. ఇప్పుడైతే 2 కప్పుల వరకు తెలగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి దీన్ని 1 minute అయితే కుక్ చేసుకుంటే మనకి ఈ తెలగపిండి అనేది మగ్గిపోతుంది. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. సో దానికోసం అయితే వేరొక మట్టి పాత్రను అయితే పెట్టుకున్నాం. ఫస్ట్ దీన్ని మనం స్టవ్ వెలిగించుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ అయితే సరిపోతుంది, సో అందుకని చెప్పి 1 స్పూన్ వరకు మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఇలాగా దంచేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి.
చాలా మంది ఏంటంటే మినపప్పు వేసిన తర్వాత ఇవి ఫ్రై చేస్తారు, కానీ ఇవి ఫ్రై చేశాక ఇవి చేయండి. లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చిన్నప్పుడు మా అమ్మగారు మాక్సిమం వీక్లీ 1 or 2 times చేసేవారండి ఇంట్లో. ఇప్పుడు తెలపిండి అంటే చాలా మంది పశువులు తిని మేత అనుకుంటున్నారు, మనం తినేది కాదనుకుంటున్నారు. కానీ ఇదే మంచి ఫుడ్ అండి, పశువులకు కూడా పెడతారు. కానీ ఇలా ఉండదండి, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం చెక్కలా ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే తొక్కు మినపప్పు వేసుకోండి. సాయి మినపప్పు కన్నా తొక్కు మినపప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుంది దీనికి. ఈ తొక్కు మినపప్పు మనం తింటున్నప్పుడు మాట ఒక్కొక్క పప్పు పంట కింద పడి తింటుంటే మాట మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పి తొక్కు మినపప్పు యాడ్ చేసుకుంటాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర. అది టేస్ట్ అంతా కూడా మనకి తాలింపులోనే ఉంటది. సో అందుకని చెప్పి తాలింపు మంచిగా ఉండే విధంగా చూసుకోండి. మరి కొంచెం తక్కువగా వేసుకోవద్దు, తాలింపు ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. మట్టి పాత్రలో కుక్ చేస్తున్నాం కదా, కొంచెం హీట్ అనేది మీడియం లో పెట్టుకోండి, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కలుపుతూ ఉండాలన్నమాట. మీకు ఎవరికైనా సరే మట్టి పాత్రలో చేసినటువంటి రెసిపీస్ కావాలంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. మీకు కనుక వెరైటీ రెసిపీస్ ఏమన్నా కావాలంటే మరి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే తప్పకుండా అయితే నేను చేస్తాను. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, కరివేపాకు, ఈ తాలింపు వేస్తుంటే మనకి మినపప్పు వేగుతుంది కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ కుక్ చేసినటువంటి తెలగపిండి కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకోవాలి. ఈ తెలగపిండి కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు మాడిపోతూ ఉంటది, సో జాగ్రత్తగా అయితే చేసుకోవాలి ఈ కర్రీ. చూడండి నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను కదా, మీకు గిన్నె అనేది ఎక్కడ కూడా మాడిపోలేదు. సో ఈ కొలతతో అయితే చెయ్యండి, పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ తెలగపిండిని మొత్తం అంతా కూడా ఒకసారి మనము కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇదిగోండి ఫైనల్ గా ఎంతో టేస్టీ అయినటువంటి తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇంక సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి ఈ రోజు అయితే తెలగపిండి కర్రీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మా లంచ్ లోకి అయితే చికెన్ గీ రోస్ట్ కూడా, ఇదిగోండి చికెన్ గీ రోస్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అదే పప్పుచారు అంటాం కదా, అదైతే ప్రిపేర్ చేశాను. వీటికైతే కాంబినేషన్ కింద ఈ రోజైతే మా లంచ్ రెసిపీస్ వచ్చేసి ఇవి మాట. ఈ కర్రీ అయితే నార్మల్ గా మనం రైస్ లో అయితే కలుపుకుంటాం కదా, అలా కాకుండా ఒక చిన్న బౌల్ లో వేసుకుని తినేయచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ కర్రీ. ఇదైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మరి నేను చేసినటువంటి ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.